పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఓల్డ్ సిటీ చార్మినార్ దగ్గర జరిగిన గుల్జర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది మృతి చెందడంతో ఇప్పుడు ఉస్మానియా మార్చురీలో ఉన్నాం. ఇక్కడ నుంచి 17 డెడ్ బాడీస్ అన్నీ కూడా ఒకటొకటిగా అంబులెన్స్లో, ప్రత్యేకమైన అంబులెన్స్లో వాటన్నిటిని కూడా వాళ్ళ రిలేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అత్తాపూర్, అదేవిధంగా హైటెక్ సిటీ, బంజారా హిల్స్, ఇక్కడ వాళ్ళ చుట్టాలు అంటే ఎవరైతే మృతులకు సంబంధించి 17 మంది ఉన్నారో వారికి సంబంధించిన బంధువులు ఉన్నారు. ఆ బంధువులకు డెడ్ బాడీస్ని అప్పచెప్పేందుకు మొత్తం కూడా ఇక్కడ ఉస్మానియాలో మొత్తం ఆ యొక్క పోస్ట్ మార్టం తతంగం అంతా పూర్తి చేసి వారందరినీ డెడ్ బాడీస్ అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ఇక్కడ పొన్నం ప్రభాకర్, ఇలా మొత్తం అందరూ కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులను ఎవరైతే ఉన్నారో వారందరినీ పరామర్శించి వారి యొక్క డెడ్ బాడీస్ని ఇక్కడ నుంచి వారి బంధువులకు అప్పచెప్పే ఆ యొక్క ప్రక్రియను పరిశీలిస్తున్నారు. ఇప్పుడే మీడియా బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. వీటిపైన సమగ్రమైన దర్యాప్తు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశాం. ఒక్కొక్క కుటుంబాలకు ఒక్కొక్కరి మృతికి సంబంధించి వారికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే మరొక 5 లక్షల ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగా ఇప్పుడే డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇక్కడే అంటే మీడియా ముందు దాన్ని మొత్తం కూడా రివీల్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూస్తున్నాం మనం ఉదయం 6:17 జరిగిన ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి ప్రతి మూమెంట్ మనం అందజేస్తున్నాం. అయితే మొత్తం ఓల్డ్ సిటీ మొత్తం కూడా ఒక భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉంది. ప్రజలంతా ఒక భీతికరమైన పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. మరోవైపు ఉస్మానియాలో కూడా ఇక్కడ నేతల తాకిడి ఎక్కువైందని చెప్పొచ్చు. ఆసుపత్రికి ఆ యొక్క పరామర్శించడం, ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఆ యొక్క మృతదేహాలని పరిశీలించడం, ఆ యొక్క సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. చూడవచ్చు మనం ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మేయర్లు ఇక్కడికి వచ్చి ఆరా తీయడం, ఆ యొక్క డెడ్ బాడీస్ని పంపించే ఆ యొక్క ప్రక్రియను కూడా ఇక్కడ దగ్గరుండి చూస్తున్నారు. మరోవైపు సిపి కూడా ఇక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పోలీసు బందోబస్తు మధ్య మొత్తం కూడా ఆ యొక్క డెడ్ బాడీస్ని ఆ యొక్క బంధువులకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఏది ఏమైనా ఈ యొక్క సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం దురదృష్టకరంగా భావిస్తుంది. మరోవైపు వారందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియన్ అయితే ప్రకటించడం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడంతో ఎక్కడైతే అత్తాపూర్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ ఆయా ప్రాంతాల్లో ఉన్న వారి యొక్క బంధువులకు ఆ యొక్క పార్థివ దేహాలను అప్పచెప్పేందుకు ప్రత్యేకమైన అంబులెన్స్లో ఇక్కడ నుంచి తరలించడం మనం చూస్తున్నాం. ఆ యొక్క అంబులెన్స్లన్నీ కూడా ఇప్పుడే వెళ్ళిపోయినాయి. వారికి ఘనమైన నివాళులను అర్పించేందుకు నేతలు కూడా ఆ యొక్క బంధువుల ఇంటికి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. డిప్యూటీ సీఎం కావచ్చు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు, ఇక్కడ మేయర్ కావచ్చు, మొత్తం కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి అదేవిధంగా వారి యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళి మొత్తం చేసే పని అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి ఈ యొక్క 17 మంది మృతికి సంబంధించి ప్రభుత్వం అయితే 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. ఆ యొక్క మొత్తం కార్యక్రమాలు అయ్యేంత వరకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా చెప్పడం అయితే చూస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.